ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము. 12 లగ్నాల్లో జన్మించినటువంటి వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది, ధనయోగాన్ని ఎలా గుర్తించాలి, ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలా ఏర్పడుతుంది, ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటికి ఎలా పడాలి, ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎలా అంటే, ఒకటి ధనయోగం, నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది. మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం. ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అంటారు. కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు. అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే వీడియో ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జామ్షన్స్ ఏమిటి, మీకు వచ్చే పరిణామాలు ఏంటి, అన్నీ కూడా ఉంటాయి ఇందులో. తులాలగ్నము, తులారాశి. తులవారికి ఉన్నటువంటి శక్తి ఏమిటి? మీరు తులాలగ్నంలో పుట్టారా లేదా తులారాశిలో పుట్టారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనం సంపాదించాలంటే వాళ్ళ శక్తి తెలుసుకోవాలి. బ్యాలెన్సింగ్ మైండ్, సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ చేయడంలో మీరు సిద్ధహస్తులు. అయితే మీ యొక్క ధనాధిపతి ఎవరు అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. సహజంగా చూసుకుంటే కుజుడు అవుతాడు, కానీ సమ్ టైమ్స్ ప్రతి ఒక్కరికి కూడా ధనాధిపతి మారుతూ ఉంటారు. ఆ కుజుడు వేరే గ్రహంతో కలవడం వల్ల, ఆస్పెక్ట్ వల్ల ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ధనాధిపతి కుజుడు కనుక మీకు బాగున్నాడు, మీరు ఖచ్చితంగా భూముల వల్ల, జీవిత భాగస్వామి వల్ల, పార్ట్నర్షిప్స్ చేయడం వల్ల ఖచ్చితంగా ధనం అనేటువంటి సంపాదిస్తారు. ఫ్యాక్టరీస్ వల్ల, లేదా ఫైరీ రిలేటెడ్ ఎలక్ట్రికల్ వస్తువుల వల్ల, ఎలక్ట్రికల్ వస్తువుల వల్ల, బ్యాటరీస్ తయారు చేయడము, ఎలక్ట్రికల్ వస్తువులు, వైర్లు, ప్లగ్లు, స్టవ్లు, ఇట్లాంటివన్నిటి ద్వారా, అంటే ఫైర్ని, ఎనర్జీని దాని త్రూగా ఛానలైజ్ చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ధనం సంపాదించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మీకు ఎవరెవరు అవుతారు అంటే, ఏ గ్రహం ఎట్లాంటి యోగాన్ని ఇస్తుంది అని చూసుకున్నట్లయితే, పంచమాధిపతి కూడా లక్ష్మీ స్థానంగా చెప్తూ ఉంటారు. మీ పంచమాధిపతి అయినటువంటి శని గనక బాగున్నాడు, మంచి స్టేజ్ లో దీంట్లో ఉన్నాడు. శుక్రుడు కూడా బాగున్నాడు, ఎందుకంటే సర్వసాధారణంగానే మీకు లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు. అంటే ఏంటి, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్ సాటర్న్ అండ్ వీనస్ అయింది, అంటే శుక్ర శనులు అయ్యారు. ఈ శుక్ర శనులు గనక ఇద్దరు మంచి కండిషన్ లో ఉన్నారు, ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ రిలేటెడ్, అందంగా చూపించేటువంటిది, ఎటువంటి వస్తువు అయినా అందంగా తీర్చిదిద్దేటువంటిది, ఒక యాడ్ ఫిలిం కావచ్చు, ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ వర్క్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో మీరు బాగా రాణిస్తారు. కొంతమంది కార్లనే డిఫరెంట్ గా తయారు చేస్తుంటారు చూడండి, దాన్ని తీసేసి రకరకాల రంగులు వేసి డిఫరెంట్ దీంట్లో తయారు చేస్తూ ఉంటారు, డిఫరెంట్ లుక్ వచ్చేలాగా. అటువంటి వాటి ద్వారా కూడా కలిసి వస్తుంది. అయితే అలాంటప్పుడు మాత్రం చంద్రుడు కూడా కనెక్ట్ అవ్వాలి, బికాస్ ఆఫ్ చరలగ్నం మీది. అయితే ఇక్కడ 6th లార్డ్ అంటే డైలీ లైఫ్ కారకుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాడు. మీకు గురువు అవుతాడు. గురువు బాగున్నాడు మీకు అంటే మధ్యవర్తి ద్వారా డబ్బులు వచ్చేస్తాయి. కొంతమంది చూడండి, వాళ్ళ కాలేజీలు, స్కూల్స్ ఏమీ బెటర్, కానీ ఆ కాలేజ్కో, ఆ స్కూల్స్కో స్టూడెంట్స్ ని మార్కెటింగ్ చేసి తెప్పించే ద్వారా కూడా డబ్బులు వస్తాయి, తులాలగ్నం వాళ్ళకన్నా గురువు బాగుంటే కనుక. అలాగే ఎప్పుడు కూడా డైలీ లైఫ్ లో మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి అప్ అండ్ డౌన్ చూస్తూనే ఉన్నామండి. నాకు డైలీ లైఫ్ చిన్నప్పటి నుంచి నా పరిస్థితి ఇలాగే ఉందంటే, జుట్టు పాడే అలాంటి వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అంటే, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడం కానీ, లేదా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయడం కానీ,
దత్తాత్రేయ చరిత్ర చదువుకోవడం కానీ చేస్తూ ఉండాలి. ఇక మిగతా గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే భాగ్యాధిపతి, దశమాధిపతి, లాభాధిపతి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క బుధుడికి భాగ్య వ్యయాధిపత్యం వస్తుంది కాబట్టి అంత ఈజీగా ఏమి పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టాలండి. బుధుడు బాగున్నాడంటే వాళ్ళు రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది వాళ్ళ ఖర్చు అంతా కూడా. అంటే ప్రతిదీ కూడా అదే బుధుడు కనుక పాడయ్యాడంటే మిస్కాలిక్యులేషన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం అనేటువంటి లెక్క కూడా ఉండదు, పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టేస్తారు. అదే బుధుడు బాగున్నాడంటే మీరు ఈ పుల్లదీసి పక్కన పెట్టినా కూడా దానికంటే ఒక లెక్క ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ బుధుడు పాడయ్యాడని మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలంటే అనవసరమైన ఖర్చులు అవుతున్నాయంటే మీ బుధుడు పాడైపోయాడు. అలాంటప్పుడు సమ్ టైమ్స్ వాళ్ళకి విదేశాలకు వెళ్ళడం ద్వారా కలిసి వస్తుంది, లేదా తండ్రి యొక్క ఆస్తి ద్వారా కలిసి రావాలంటే బుధుడు బాగుండాలి. లేకపోతే ఏమవుతుందంటే బుధుడు కనుక పాడయ్యాడు, తండ్రి ఆస్తిని తీసుకొని దాని తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. చంద్రుడు దశమాధిపత్యం రావడం వల్ల ఎక్కువగా మీరు కెరియర్ లో చేంజెస్ అవ్వడం ద్వారా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. లాభాధిపతి మరియు బాధకుడు రవి కనుక బాగున్నాడు అంటే మీరు గనక ఈ లాభాధిపతి ధన సంబంధమైనటువంటి కార్యకత్వాన్ని పొందుతున్నాడు, ధనయోగాధిపతి ధనాధిపతితో కలిసి ఉన్నాడు అంటే కుజుడితో కలిసి ఉన్నాడు, లేకపోతే మనకి పంచమాధిపతి అయినటువంటి దాంతో కలిసి ఉన్నాడు అన్నప్పుడు ఈ లాభాధిపతి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి ద్వారా కానీ, ఏదైనా ఆరోగ్య సంబంధించిన వాటి ద్వారా మీకు డబ్బులు ఇస్తారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, కుజుడు బాగున్నాడా, శని బాగున్నాడా, గురువు బాగున్నాడా, బుధుడా, రవ, చంద్రుడు అనేటువంటి తెలుసుకోవాలి. ఈ 6 planets లో ఏది బాగుంటే ఆ రూట్ లో మీరు వెళ్ళాలనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా కాళికాదేవి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి, అనే విధానం బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా ఒక మార్గం, ఒక ప్లేస్ కి వెళ్ళాలి, ప్లేస్ కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్ లో వెళ్తాం, లేదా ఒక ప్లేస్ లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం. ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది, 12 భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి. రవి ఇస్తున్నాడు అనుకోండి, రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తిలో లేడు, పాపగ్రహాలతో కలిసి లేడు, అదేవిధంగా ఎక్కడ నెగేటివ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు, 6, 8, 12 కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్ గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. మెడికల్ లైన్ లో మీరు కనుక చదువు కానీ, లేకపోతే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేసినట్లయితే, అంటే ఆరోగ్యానికి సంబంధించి మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు. మెడికల్ అంటే రవి అంటే ఎనీథింగ్, యోగా మాస్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్ గా సెట్ చేసుకున్నట్లయితే 100% మీ లైఫ్ లో మీరు కుబేరుడు అవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి, కంప్యూటర్స్, ఫార్మసీ, అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ గ్రహానికైనా అది పర్టికులర్ గా పాపకత్తిలో ఉందా దాన్ని పక్కన పెట్టండి, పర్టికులర్ గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి, ఆ రకంగా వెళ్ళండి ఎప్పుడు కూడా. అలాగే చంద్రుడు సైకాలజిస్టులు, చిన్నపిల్లల డాక్టర్లు, వాటర్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, పెరుగు, పాలు, వీటన్నిటికీ చంద్రుడు కారకుడు అవుతాడు. ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్ కొన్ని కాంబినేషన్స్ కలవాలి, శుక్రుడు చంద్రుడు ఇద్దరు బాగుండాలి ఆ రకంగా. అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి, పొలాలు కొనొచ్చు, కొన్ని అమ్మడాలు చేయొచ్చు. అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. 3-4 కనెక్టివిటీ రావాలి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి, కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు, ఏదైనా ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటే. కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు, అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదో కోర్టు కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, అలా చూసుకోవాలి. అయితే అక్కడ గురువు బాగుండాలి. మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి, అంటే ఎనీథింగ్ మీడియేటింగ్, మెర్క్యూరీ బాగుండాలి. చిట్ ఫండ్స్ నడుపుతారా, మెర్క్యూరీ బాగుండాలి, అంటే బుధుడు బాగుండాలి. అదేవిధంగా అప్పులు నడుపుతున్నా, చిట్ ఫండ్స్ నడుపుతున్నా, డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా, బుధుడు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు, అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ బిజినెస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ, అంటే బుధుడిని చూసుకోవాలి. స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్, టీచింగ్స్, లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి. వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు, బుధులు బాగుండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాలు బాగున్నాయా, మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళొచ్చు, హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు.
ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి, లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి, ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండాల్సినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్, లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఎక్స్రే, లేకపోతే డయాగ్నోటిక్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి, ఇట్లాంటివన్నిటికీ కూడా రాహు, కేతు కూడా. అయితే కేతు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఒక పురోహితుడు అవ్వాలన్నా, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్ లో తీసుకెళ్లేవాడు కేతు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కేతు కనుక టాప్ పొజిషన్ లో ఉన్నాడు, మంచి యోగాన్ని ఇచ్చే కారకులు ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు. మీరు గమనించండి, కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతు ఇచ్చాడు అక్కడ రిజల్ట్. కేతు అంటే ఇంకెవరో దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు, ఆ రకంగా ఇచ్చాడు అక్కడ. సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు, దీనికి మన మంత్రం ఏమిటి? శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులతో బాధపడుతున్న ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః అనే మంత్రం మీరు ఖచ్చితంగా 40 నిమిషాలు చేయండి, మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ఎలా తగ్గుతాయి? అమ్మవారు వచ్చేవాళ్ళు మీ చేతిలో పెడతాయి కాదు, సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది, మీకు ధనయోగాలు పెరుగుతాయి, మీకు సోర్సెస్ పెరుగుతాయి. అలాగే దీంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనేటువంటి నామం చేసుకోండి. ఆదివారము శుక్రవారము చపాతీలు 3 చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రాన్ని చదువుతూ గోవుకు తినిపించండి. అది కూడా దేశీవాలి గోవై ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే 100% బాగుంటుంది. దీంతో పాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తవంగా చెప్తాను. ఇంట్లో నార్త్ వాల్ కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటి అవకాశాలు వచ్చేటువంటి స్థానం. చాలా మంది తెలియక నార్త్ లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తూ అవకాశాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి. ఒక్కోసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది కానీ ఒకసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది, కాబట్టి అది చూసుకోండి. ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. చాలా మంది తెలియక మనీని నైరుతి బెడ్రూమ్ లో నైరుతి మూలను పెడతారు, అలా కాకుండా వాయువ్య మూల పెట్టండి, అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది. అదేవిధంగా నైరుతి బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే 100% మీరు గొప్ప ధనవంతులై తీరుతారు. శ్రీమాత్రే నమః.